వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడులో ఇప్పుడు గవర్నర్ రాజేంద్ర తీరు తీవ్ర వివాదాస్పదమవుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రెండుసార్లు స్వయంగా వెళ్లి టీవీకే అధినేత విజయ్ కోరినా మెజార్టీ నిరూపించుకోవాలంటూ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తేల్చి చెప్పడంతో తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుతీరడంలో ఆలస్యమవుతుంది. మెజార్టీకి 5 సీట్లు తక్కువ మాత్రమే ఉండడంతో బల పరీక్షకు సమయం ఇవ్వాలని కోరినా గవర్నర్ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే అసలు ఎవరి గవర్నర్ అనేటువంటి చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారుతుంది. తమిళనాడు చరిత్రలోనే తొలిసారిగా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటులో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గవర్నర్ నిర్ణయంపైన అందరి దృష్టి పడింది. అయితే తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి తమిళగ వెట్రి కలగం పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. దీంతో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ వ్యవహార శైలిపై విజయ్ ఫ్యాన్స్ తో పాటుగా టీవీకే పార్టీ కార్యకర్తలు మాత్రమే కాకుండా న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు, పలు పార్టీల నేతలు, సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే ఆర్లేకర్ ఎవరు అనేటువంటి అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గోవాకు చెందినటువంటి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ దేశంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులలో ఒకరు. చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSSలో క్రియాశీలక సభ్యుడిగా రాజేంద్ర ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన 1989లో బీజేపీలో చేరారు. ఇక 2002, 2012 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక గోవా అసెంబ్లీకి స్పీకర్గా, గోవా రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు అర్లేకర్. అదే సమయంలో బీజేపీలో క్రమశిక్షణ గల నాయకుడిగా, ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడినటువంటి వ్యక్తిగా రాజేంద్ర అర్లేకర్కు మంచి పేరుంది. ప్రస్తుతం కేరళ గవర్నర్గా ఉన్నటువంటి రాజేంద్ర ఈ ఎన్నికల ముందు తమిళనాడు గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే గతేడాది జనవరిలో కేరళం గవర్నర్గా నియమితులైనటువంటి ఆయనకు ఈ ఏడాది మార్చిలో తమిళనాడు అదనపు గవర్నర్గా బాధ్యతలను అప్పగించారు. అయితే కేరళకు ముందు ఆయన హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు కూడా గవర్నర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అంతేకాకుండా రాజ్యాంగ నిబంధనల అమలులో చాలా కఠినంగా వ్యవహరించేటువంటి రాజేంద్ర అర్లేకర్ గతంలో పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలతో విభేదించినటువంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 163, 164 ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగి హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాలనేటువంటి విషయంలో గవర్నర్కు విచక్షణాధికారాలు ఉంటాయి. అత్యధిక సీట్లు గెలిచినటువంటి పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించేటువంటి అధికారం గవర్నర్కు ఉంటుంది. అయితే కేవలం అతిపెద్ద పార్టీ అన్నంత మాత్రాన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలనేటువంటి నిబంధన ఏదీ లేదు. అయితే ఆ పార్టీకి తగినటువంటి మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని గవర్నర్ భావిస్తేనే వారిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తారు. అయితే ఈ విచక్షణాధికారం నిష్పక్షపాతంగా ఉండాలని, రాజకీయ ప్రేరేపితంగా ఉండకూడదని సుప్రీంకోర్టు గతంలోనే గవర్నర్ల విషయంలో స్పష్టం చేసింది. మరోవైపు మెజార్టీని అసెంబ్లీలో నిరూపించుకోవాలని రాజ్భవన్లో, మరి ముఖ్యంగా లోక్ భవన్లో కాదంటూ కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో, అనేక కేసుల్లో కూడా తీర్పునిచ్చింది. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు నియమించినటువంటి గవర్నర్ల విషయంలో స్పష్టం చేసింది కూడా. అయితే గత అనుభవాలు, సుప్రీంకోర్టు తీర్పులు ఎన్ని ఉన్నా కూడా తమిళనాడు విషయంలో గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మొత్తం 234 సీట్లుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. అయితే టీవీకే పార్టీ 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మరొక 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించింది. కానీ గవర్నర్ మాత్రం 118 బలాన్ని తనకు రాజ్భవన్లో చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామని స్పష్టంగా చెబుతున్నారు. అయితే టీవీకే తర్వాత ఎక్కువ స్థానాల్లో గెలిచినటువంటి డిఎంకే విజయ్కే ప్రమాణ స్వీకార అవకాశం ఇవ్వాలంటూ కూడా సూచిస్తుంది. అయినా కూడా గవర్నర్ మాత్రం స్పందించడం లేదు. గతంలో ఎమ్మెల్యేల బలాబలాలు రాజ్భవన్లో తేల్చేవారు. కానీ 1994లో సుప్రీంకోర్టు SR బొమ్మాయి కేసులో బలాబలాలు రాజ్భవన్లో కాదు, శాసనసభలో తేల్చాలని తీర్పునిచ్చింది. తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం గవర్నర్ యొక్క ప్రధాన బాధ్యత. అయితే విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నారు. ఇక తమిళనాడులో ఎన్నికల ముందు కానీ, ఎన్నికల ఫలితాలు కానీ ఏర్పడినటువంటి కూటములు ఏ పార్టీకి కూడా ఏర్పడలేదు.
ప్రధానంగా విజయ్ పార్టీ కాకుండా మరే పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాలేదు. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి 108, డిఎంకేకు 59, అన్నా డిఎంకేకు 47 సీట్లు ఉన్నాయి. ఇక మే 10వ తేదీన ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైనే తమిళనాడు రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. విజయ్ని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారా లేక రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేస్తారా అనేది వేచి చూడాలి.